कंट्रोल नहीं हुआ? कंट्रोल नहीं हुआ गाड़ी। अच्छा సరే బ్రో, నైస్ టు మీట్ యూ. ఇక్కడ చూడండి ఎంత ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఇక్కడ ఇంతగానో ట్రాఫిక్ జామ్ కావడానికి కారణం ఏందో అసలు. అరే రే బండి ఆగిపోయిందా ఏంది? ఒరే నీ అక్క, అరే ఓ అరే బొమ్మడిదే. చూస్తున్నారు కదా మన కన్ను చూపు మేరే వరకు మొత్తం జామ్ అయ్యి ఉన్నాయి వెహికల్స్ అయితే. సంగం ఇంకా 15 కిలోమీటర్లు ఉంది, త్రివేణి సంగం. అండ్ ఇక్కడ చూడండి ఆపోజిట్ లేన్ అయితే ఫుల్ అంటే ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది. 1.5 year రేపు ఎక్కువైద్దా? 1 year నుంచి చూపిస్తుంది మ్యాప్లో. చూడండి ఫుల్ రెడ్ అంటే ఫుల్ రెడ్ చూపిస్తుంది. దీంట్లో బండి నడపాలి, ఇంతమంది ఆపోజిట్లో వస్తున్నారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సత్తూరు మహేష్ గౌడ్. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ జబల్పూర్. టైం వచ్చేసి ఇప్పుడు 5:55 అయితే అవుతుంది. సో ఇప్పుడే లేచి అందరం అయితే రెడీ అయినాం. సో వీలే అనమాట, వీళ్ళిద్దరే అనమాట. బ్రదర్ పేరు శేఖర్ అండ్ సంతోష్. సో నైట్ ఇక్కడే ఇదే రూమ్లో అయినా స్టే తీసుకున్నాము ముగ్గురం కలిసి. సో ఈరోజు అయితే మా ప్లాన్ వచ్చేసి ప్రయాగ్రాజ్ వెళ్ళడమే మా తక్షణ కర్తవ్యం అనమాట. మహాకుంభమేళకి ఇంకా ఇక్కడ నుంచి 400 కిలోమీటర్స్ ఉంది ఎగ్జాక్ట్గా. ఇంకేమాత్రం లేట్ చేయకుండా మన రైడ్ని అయితే స్టార్ట్ చేసేద్దాం ప్రయాగ్రాజ్కి. ఓకే, వీళ్ళది హైదరాబాద్లో అయితే బైకింగ్ కమ్యూనిటీ గ్రూప్ అయితే ఉందన్నమాట. సో అన్న గ్రూప్ పేరు అయితే చెప్తారు చూడండి, హారిజన్ హంటర్. ఎక్కడ మెయిన్ ప్లేస్ ఎక్కడైనా హైదరాబాద్లో హారిజన్ హంటర్ అని గ్రూప్స్ ఉంటుంది, ఇన్స్టాగ్రామ్లో పేజ్ ఉంటుంది. సో వీళ్ళు హైదరాబాద్లో గ్రూప్ రైడ్స్ అయితే కండక్ట్ చేస్తుంటారు. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే డిఎం చేయండి. ఎనీ బైక్, సీసీతో సంబంధం లేకుండా ఏ బైక్ అయినా సరే వీళ్ళు అయితే యాడ్ చేస్తారు అండ్ గ్రూప్ రైడ్స్ అయితే కండక్ట్ చేస్తారు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిఎం చేయండి. కితనే రేట్? 106. मेरे स्टेट से 2 रुपये कम में. 108 है. तेलंगाना. अभी आप कहाँ जा रहे हैं? प्रयागराज जा रहे हैं? नहीं, नेपाल जा रहा हूँ मैं. अभी आपको यूपी में ना ये 95 मिलेगा. हाँ? यूपी में 95 मिलेगा. अच्छा, अरे कितने किलोमीटर है यूपी अभी? वो होगा मान लो 350 के ऊपर ही है. अच्छा, अरे ठीक है, कोई बात नहीं, बाद में फुल करूँगा. वहाँ जाते जाते तो वैसे भी हाफ टैंक हो जाएगा. हाँ, नहीं तो हाफ टैंक करूँगा, तुम पहले बोले तो. 10 లీటర్లకి 1060 రూపాయలు అయింది. ఇక్కడ మొత్తం మహాకుంభమేళ వెహికల్సే అనమాట. భయ్యా బ్రేక్ఫాస్ట్లో మనలాగా దోశ ఏం లేదంటే పోహా ఉంది అన్నాడు. పోహా అయితే తినేసినాము. పోహా తినేసి ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోతున్నాం. ఇంకా ఇక్కడ నుంచి 380 కిలోమీటర్స్ అయితే ఉందన్నమాట. 300 కిలోమీటర్స్ అబ్బా అయితే ఉంటుంది ప్రయాగ్రాజ్ వచ్చేసి. ఇంకా అన్న వాళ్ళు అయితే ఒక 5 కిలోమీటర్స్ అట్లా వచ్చి మనతో పాటు 5 కిలోమీటర్స్ తర్వాత ఇంకా వాళ్ళైతే స్ప్లిట్ అయిపోతారు. ఎందుకంటే వాళ్ళకి లేట్ అయిపోతుందంట. వాళ్ళు ఒక తొందరగా మళ్ళీ రిటర్న్ కావాలంట. 2-3 డేస్లో వాళ్ళు రిటర్న్ అయిపోవాలంట. సో ఎందుకు మనతో పాటు వస్తే లేట్ అయిపోతుంది వాళ్ళకు. సో ఇంకా వాళ్ళైతే వెళ్ళిపోవని చెప్పేస్తున్నా, వాళ్ళైతే వెళ్ళిపోతున్నారు. ఎక్కడమ్మా పోతున్నావు ఇంత వయ్యారంగా నడుచుకుంటా రోడ్డు పైన? అసలు చెప్తున్నా కదా, మధ్యప్రదేశ్ ఎంటర్ అయిన కానుంచి ఆవులైతే రోడ్డు మీద ఆరామ్సే ఏదో అడవిలో నడిచినట్టు నడుచుకుంటూ పోతున్నాయి. అరే పెద్ద యాక్సిడెంట్ అయింది ఇప్పుడే. भैया कुछ हुआ? कुछ भी नहीं हुआ? नहीं, कुछ नहीं हुआ. अनकंट्रोल हुआ? कंट्रोल नहीं हुआ? कंट्रोल नहीं हुआ गाड़ी. अच्छा, కార్లోంచి స్మోక్ అయితే వస్తుంది కానీ ఎవరికి ఏం కాలేదంట. అదే బెస్ట్ థింగ్. అమ్మాయ నయ్యం, దేవుడి దయ వల్ల ఎవరికైతే ఏం కాలేదు. ఈరోజు ఈ రైడ్లో మనకి ఇది 4th టోల్ గేట్. సో గైస్ ఇదే హోటల్లో ఇప్పుడైతే మనం లంచ్ అయితే కంప్లీట్ చేసేసినాం. నేపాల్. మీరు ఓన్లీ ప్రయాగ్రాజ్, కాశీ, అయోధ్య నుంచి నేపాల్. అంటే మళ్ళీ రాలేము కదా ఇక్కడ కవర్ చేయడానికి. పోతే ఒక 2 days అటు ఇటు అయినా కవర్ చేసుకుని వెళ్దామని వెళ్తాను. నేను అదే చూసా, టీజీ అని ఉంది ఇది. మొత్తం అంతా. సరే బ్రో, నైస్ టు మీట్ యూ.
రేవాలో ఫుల్ ట్రాఫిక్ జామ్. ఓకే, ఘోరంగా అయితే ఉంది ట్రాఫిక్. అయితే మన అన్న వాళ్ళు వెళ్ళారు కదా పొద్దున, వాళ్ళైతే హైవే పైన అస్సలు కొద్దు, హైవే నుంచి బైపాస్ తీసుకొని రండి, లోపలికి సిటీ లోపల నుంచి రండి, రేవా సిటీ లోపల నుంచి రండి అని చెప్తున్నాడు. సో ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత ట్రాఫిక్ జామ్ అయిపోయిందో. ఈ ట్రాఫిక్ జామ్లో మనమైతే పోలేము అస్సలకి. మీరు కూడా ఒకవేళ వస్తే ఇలానే రండి, రేవా సిటీ లోపల నుంచి రండి. ఇక్కడ చూడండి ఎంత ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఇక్కడ ఇంతగానో ట్రాఫిక్ జామ్ కావడానికి కారణం ఏందో అసలు. ఆల్వేస్ బైకర్ అడ్వాంటేజెస్. ఈ సందులో పడ్డా, అరే వీడు రాంగ్ రూట్లో వచ్చిన అందుకు ట్రాఫిక్ జామ్ అయిపోయింది. వీడొక్కడు అర్రే చిన్న చిన్న లారీ అడ్డం వచ్చినందుకు ఇంత ట్రాఫిక్ జామ్ అయింది ఇక్కడ. అరే ప్రయాగ్రాజ్కి దగ్గరికి వచ్చిన తర్వాత ఏంద్రా నాయన రోడ్ ఇట్లా ఉన్నాయి, ఇంత పెద్ద పెద్ద గుంతలు. ఇప్పుడంటే ఓకే, ఇంతకుముందుకు ఎట్లా పోయినరు అయ్యా, స్టార్టింగ్ టైంలో ఎట్లా పోయినారు అసలు. ఈ స్కార్పియోన్ అయితే ఫాలో అయిపోతున్నా నేనైతే ఆఫ్ రోడ్లో. అరే రే బండి ఆగిపోయిందా ఏంది? ఒరే నీ అక్క, అరే ఓ అరే బొమ్మడిదే, అరే అది బస్సు రా, కారు కాదు. చుమ్మ ఎంత జెట్ స్పీడ్ వచ్చింది తెలుసా, ఇంత అన్నీ ఓవర్టేక్ చేసుకుంటూ వచ్చిండు. సినిమాలలో చూస్తాం కదా అట్టనే ఉంది సేమ్. ఏమైందిరా అండి, వామ్మో చూడకుండా గిట్ట రాత్రిపూట్లో వచ్చినామా ఈ గుంతలు అంతే అస్సామే. ఇంకా అరే వీడు ఇంత పెద్ద టిప్పర్ తీసుకొచ్చి మలిపి పడితే ఇంకేడు ఎవరికి ఇష్టం ఉన్నట్టు అట్లా పోతున్నాడు. ఆల్వేస్ బైకర్స్ అడ్వాంటేజ్. చాలా సేఫ్ అయినట్టుంది ట్రాఫిక్ జామ్ అయ్యి. ఇక్కడ చూస్తున్నారు కదా ఎంతగానో ట్రాఫిక్ జామ్ అయింది. మళ్ళీ కొంచెం ముందరికి వచ్చిన తర్వాత చూస్తున్నారు కదా, మన కన్ను చూపు మేరే వరకు మొత్తం జామ్ అయ్యి ఉన్నాయి వెహికల్స్ అయితే. ఇంకా ఇక్కడ చూడండి వెనకాల ఒక 3 కిలోమీటర్స్ నుంచి ఫుల్ అయితే జామ్ అయి ఉంది. ఇంకా ఇక్కడైతే ఇది రోడ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అరే కుంభమేళకి రోడ్ వేసలేరు రా బైక్, ఎంత మిస్టేక్ చేసారు, ఎంత ట్రాఫిక్ జామ్. 6 కిలోమీటర్స్ నుంచి ఇట్లనే మొత్తం ఫుల్ ఆఫ్ రోడ్లో అయితే బైక్ రైడ్ చేసుకుంటూ వస్తున్నాం అనమాట. రేవా సిటీ నుంచి ఇంత ట్రాఫిక్ జామ్ అయితే ఉంది. సో రేవా సిటీ ఎప్పుడైనా వచ్చినమ్మడే, సో ఊర్లో నుంచి వెళ్తే బెటర్ అనమాట. బైపాస్ నుంచి అయితే అస్సలకి రాకండి, మెయిన్ హైవే నుంచి అయితే అస్సలకి రాకండి, సిటీ నుంచి వెళ్తే బెటర్ అని చెప్తున్నారు ఇక్కడ లోకల్ వాళ్ళస్ అంతా. మెయిన్ అదే తీసుకుంటున్నారు అనమాట డిసిషన్, అదే రూట్ తీసుకుంటున్నారు. సో ఇప్పుడు నేను కూడా ఇగో ఈ ఫ్లైఓవర్ ఉంది కదా, ఈ ఫ్లైఓవర్ లోపల నుంచి అయితే వెళ్తాను అనమాట. ఈ హైవే పై ఈ బైపాస్ అయితే వెళ్ళాను. ఇక్కడ ఇట్లా వెళ్తే 12 కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్ ఉందంట. ఇట్లా కింద నుంచి వెళ్తే 15 కిలోమీటర్లు ఊర్లో నుంచి వెళ్ళాలి, కానీ ట్రాఫిక్ జామ్ ఏం లేదు, మూవింగ్ ట్రాఫిక్ అయితే ఉంటుందంట. సో ఇంకా బెస్ట్ డిసిషన్ నేనైతే అదే తీసుకుందాం అనుకుంటున్నా. ఈ రూటే ఎంచుకొని ఇట్లనే వెళ్ళిపోదాం అనుకుంటున్నా. జస్ట్ ఇప్పుడే రిలీజ్ చేసిండ్రు, కానీ ముందర ఎక్కడ జామ్ అవుతుందో తెలియదు. సిటీలోంచి వెళ్ళిపోదాం మనం అయితే. इधर ही है। हाँ यही रूट बोल रहा हूँ, हाँ यही बोल. 20 మినిట్స్లో మనమైతే సిటీ లోపల నుంచి హైవేకి అయితే వచ్చేసినాం. ప్రయాగ్రాజ్ ఇంకా ఇక్కడ నుంచి 124 కిలోమీటర్స్ అయితే ఉంది. రేవా సిటీ నుంచి ఆల్మోస్ట్ ఒక 50 కిలోమీటర్స్ అయితే వచ్చింటాము. రోడ్ చూడండి ఎట్లుంది, ఇక్కడ మొత్తం లైన్స్ ఉంది. నైట్ టైం వచ్చేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా రండి. ప్రయాగ్రాజ్ ఇంకా 78 కిలోమీటర్స్ అయితే ఉంది. ఇంకా 2 hours 28 minutes చూపిస్తుంది. అయితే ట్రాఫిక్ ఉంది గట్టిగానే అక్కడ. గోప్రో అయితే వెనకాల సెట్ చేసిన లొకేషన్ మాత్రం అల్టిమేట్ అయితే వస్తాయి. సో అది క్యాప్చర్ చేయడానికి బ్యాక్ సైడ్ అయితే పెట్టేసిన. ఎట్లా వస్తుంది అనేది కామెంట్ చేయండి. బ్యాక్ నుంచి వ్యూ ఎట్లుంటుంది ఏందనేది, నా సైడ్ పొంటి కార్స్ వెహికల్స్ వెళ్ళినప్పుడు ఎట్లుంటుంది ఏందనేది చూపించడానికి అయితే వెనకాల సైడ్ అయితే పెట్టిన. వ్యూ చాలా అంటే చాలా బాగుంటుంది. ఈరోజు పోతావా? కాలు కింద పెట్టకుండా వాళ్ళు, కాలు కింద పెట్టకుండా వాళ్ళు. క్లచ్ ప్లేట్లు కాలిపోయిన వాసన వస్తుంది మొత్తం.
అరే కొంచెం ధరలే అట్లా పోతా నువ్వు బాగానే నవ్వినా కానీ వన్నాడు పట్టాడు బాగా తిని 2-3 సార్లు వేసిండు 3 సార్లు వేసినాక 4వ సారి చూసిండు एकदम सीधा जाइए 20 किलोमीटर संगम आ जाएगा आपका మరి फ्लाईओवर क्यों ब्लॉक हुआ पुलिस वाले आगे से रोक दिए हैं नीचे से जा सकते हाँ नीचे से जा सकते सीधा सीधा एकदम जाइएगा एकदम सीधा कुछ स्टॉप करे तो चले जाइए सीधा ये फ्लाईओवर कितने किलोमीटर है 2 किलोमीटर का बना है नीचे से पूरा फ्री है हाँ पूरा ఫ్రీ ఏనా लगा है आगे పక్కానా ఓ షిట్ వీళ్ళంతా ఆగిపోవాల్సిందే ఇక్కడ వీళ్ళంతా చూడండి మొత్తం ఇక్కడనే ఆగిపోతారు ఈరోజు పోలీసు వాళ్ళు ఆపేశారంట పూరా జామ్ పూరా అరే మొత్తం అక్కడ ఎక్కడికక్కడ జామ్ చేసేసి లా. అమ్మయ్య బైకర్స్కి వదిలేసిర్రు బైక్ వెళ్ళిపోవచ్చు ఆల్వేస్ అడ్వాంటేజ్ సంగం ఇంకా 15 కిలోమీటర్లు ఉంది త్రివేణి సంగం అండ్ ఇక్కడ చూడండి ఆపోజిట్ లేన్లో అయితే ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది ఇంతసేపు అయితే ఇక్కడ మనం వెళ్ళే దాంట్లో ఉండే మన లైన్లో ఆపోజిట్ లేన్లో అయితే ట్రాఫిక్ జామ్ ఫుల్ అయిపోయింది ఓర్ని అక్క మన ఈ లేన్ కూడా అయిపోయింది కదా మనం పోయేది కూడా ట్రాఫిక్ జామ్ అయిపోయింది ఇలాంటి సిచ్యువేషన్ అవుతుంది ఇప్పుడు ప్రయాగ్రాజ్లో అయితే మాత్రం సంగమం దగ్గరికి వెళ్ళేసరికి ఎంత టైం అయితే తెలియదు చూసిరు కదా అంత ట్రాఫిక్ జామ్ అయినా మనకి ఎక్కడో దగ్గర ప్లేస్ అయితే దొరుకుతుంది పోవడానికి ఇదే మనకు ఉండే అడ్వాంటేజ్ మీది ఎక్కడన్నా మీది హైదరాబాదా మీది ఆంధ్ర ఎక్కడ తాడపల్లిగూడెం రాజమండ్రి ఫాలో అవ్వాలంటే ఎట్లా ఇక్కడ నుంచి లదాఖ్ వెళ్ళా ఈ బైక్ మీదే కాశ్మీర్ టు కన్యాకుమారి 10,000 కిలోమీటర్లు చాలా రష్ ఉంది మరి చూసుకో లేదు ఫ్రెండ్ ఉన్నాడు గూగుల్ మ్యాప్స్ అటు ఇటు చూపిస్తుంది చాలాసేపు అయింది చాలా ఓకే ఎక్కువ భయ్యా నీకు అలవాటు అయితేనా త్వరగా చేసే స్నానం 1.5 year రష్ ఎక్కువైపోతుంది రేపు ఎక్కువ అయిద్దా ఇప్పుడు రష్ బాగా పెరిగిపోయింది 1 year నుంచి రష్ బాగా పెరిగిపోయింది చూసుకో అవునా సరేనా థ్యాంక్ యూ అన్న ఇక్కడికి వెళ్ళినా తెలుగుడిది పక్కానా అరే నీ అక్క हरेलगढ़ हाँ सीधा चलेगा एकदम सीधा जाइएगा अच्छा ओवर ब्रिज मिलेगा ओवर ब्रिज भी चढ़ा दीजिएगा एकदम చూపిస్తుంది మ్యాప్లో చూడండి ఫుల్ రెడ్ అంటే ఫుల్ రెడ్ చూపిస్తుంది దీంట్లో బండి నడపాలి ఇంతమంది అపోజిట్లో వస్తున్నారు అరే ఊపిరి ఆడుతుంది ఆడరా అయ్యా ఇంకెక్కువ మంది అయితే ఇబ్బంది అయిపోతుంది వీడు వెనకాల వచ్చి ముందర పోతున్నాడు సాలేగాడు ఇంకా మనోడు అజయ్ కలిచాడు కదా మొన్న మనకు నాగ్పూర్ దగ్గర సో తనైతే లొకేషన్ పెట్టాడు అనమాట